హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, నేను పోఖ్రా నుండి నేపాల్ రాజధాని కాఠ్మాండుకు వెళ్తున్నా. పోఖ్రా నుండి కాఠ్మాండు 220 కిలోమీటర్స్ వస్తుంది. నేను నేపాల్కి వచ్చి ఇవాళ 3వ రోజు. ఇప్పుడు టైం ఉదయం 10:30 అవుతుంది. ఈ రోడ్డు కొత్తగా వేశారు. 120 కిలోమీటర్స్ బాగుందన్నారు. తర్వాత రోడ్డు వర్క్ జరుగుతుంది, బాగలేదన్నారు. తర్వాత మేము నైట్ వరకు కాఠ్మాండు వెళ్తే రేపు మార్నింగ్ పశుపతినాథ్ ఆలయం దర్శనం చేసుకుని అటు నుంచి మళ్ళీ మనం ఇండియా రిటర్న్ బయలుదేరొచ్చు. ఈ నేషనల్ హైవే పేరు వచ్చి మనకు పృథ్వీరాజ్ మార్గ్. ఇక్కడ బోర్డు పైన రాశారు ఈ హైవే పేరు పృథ్వీరాజ్ మార్గ్ అని. ఇక్కడ నుంచి ఇంకా కాఠ్మాండు 132 కిలోమీటర్ చూపిస్తుంది. పక్కన ఒక నది వారుతుందండి. ఈ నది పేరు సింధు నది అని రాశారు. ఇక్కడ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక సైడు ఎత్తైన పర్వతాలు, మరో సైడు కాలువలు, నదులు, వాగులు. సూపర్ లొకేషన్స్. ఇక్కడ ఏదో ఒక ఊరు వచ్చింది. ఏ ఊరిది? తునహై అంట. హిందీలో రాసినది హిందీయో నేపాలీ అర్థం కావట్లేదు. తునహై అని మాత్రం మాకు అర్థమవుతున్నది. ఇక్కడ చాలా మట్టుకు హిందీ బోర్డులే ఉన్నాయి, ఇంగ్లీష్లో లేవు. ఏదో మెయిన్ సిటీలో తప్ప ఇంగ్లీష్ ఎక్కడా లేదు. ఇక్కడ హిందీలోనే రాసినారు మొత్తం. చైనా కంపెనీ ఈవీ వ్యాన్లు చాలా కనబడుతున్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా అవే వ్యాన్లు. ఇదిగోండి వెళ్తున్నాయి కదా అవే వ్యాన్లు. రైట్ సైడ్ వెళ్తున్న వెహికల్ చైనా మేడ్ ఎలక్ట్రికల్ వ్యాన్. అది మన ముందున్న వెహికల్ మన టాటా మోటార్స్ వాళ్ళది, టాటా మ్యాజిక్ వ్యాన్. అది ఈ నేపాల్లో కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. చైనా వెహికల్స్ అన్న వాడాలి, లేదా మన ఇండియా వెహికల్స్ అన్న వాడాలి. ఇక్కడ ఏదో నది వచ్చింది, ఆ నదిపై బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు మనం ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంది అదే చైనా ఈవీ వ్యాన్. ఈ నేపాల్లో మన ఇండియా వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. టాటా, మహేంద్ర, మారుతి, అశోక్ లేలాండ్ అన్ని వెహికల్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఏదైనా ఊరు వస్తే వెజిటేబుల్స్ తీసుకోవాలి. మధ్యాహ్నం 1:30 అవుతుంది, ఆకలి అవుతుంది, వంట చేసుకోవాలి. 2 రోజుల నుంచి నూడిల్స్ తిని తిని చాలా బోర్ అయింది. ఈరోజు మేము వంట చేసుకొని తింటాము. ఒక ఊర్లో ఆగాము వెజిటేబుల్ తీసుకోవడానికి. ఈ ఊరు పేరు నారాయణ ఘాట్. ఇక్కడే మనకు సర్కిల్ ఉంటుంది ఇండియాకు నేపాల్కి వెళ్లే రోడ్డు. ఇక్కడ నుంచి కాఠ్మాండు 120 కిలోమీటర్లు చూపిస్తుంది. ये क्या पत्ता है अम्मा? नाम क्या है पत्ता का? राइसास. राई साग. ओके, वो तो मटर. हाँ हाँ, वो तो मटर है, मालूम है. हाँ, टमाटर भी बहुत छोटा है. ఇదేంతో తెలియదు. ఇక్కడ కూరగాయలు చాలా వెరైటీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. కూరగాయలు మాత్రం ఇక్కడ లోకల్లో పండించుకొని తీసుకొని వస్తారు అనుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. ఇది చూడండి, ఏదో దుంపల్లా ఉన్నాయి. ఇదిగోండి, వెరైటీగా ఉంది దుంప. అదే టమాటా హాఫ్ కేజీ. హాఫ్ కేజీ, పావు కిలో. సరే ఉంటే ఉండాలి, రేపటికి మళ్ళీ ఏమిటి తినైతే. ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు. అవన్నీ ఏం వేసుకుని వస్తున్నాం, అది లేట్ అయిపోతుంది. कितने का है दादा ये? आधा किलो टमाटर कितने? 43. 40 रुपीज. 40 रुपया. ठीक है. हाँ हाँ. మా వంట అయిపోయిందండి. రైస్, టమాటా కర్రీ, కారప్పొడి ఉంది. ఒక చిన్న సిలిండర్ మాది, దాని మీదే వంట చేసాం. మా కారప్పొడి నేపాల్ ఒక రెస్టారెంట్లో ఒక మేడం ఇచ్చింది కారప్పొడి ఫ్రీగా. కారప్పొడి ఎట్టుంది?
సూపర్ ఉంది కారం. బిర్యానీ వేసింది కదా, నేపాలీ కారం. మనం కదా కారంతో కూడా తింటాం. పల్లీల పొడి, ఎల్లిపాయ పొడి ఎలా చేసుకుంటామో వీళ్ళది ఒక వెరైటీ. మసాలా వేసి బిర్యానీ వేసి మసాలా వేసి సూపర్ గా ఉంది. పొడి చేశారు, వేడి వేడినా మస్తు ఉంది. కారం ఉంది. మేము వండుకున్న దగ్గర రోడ్డు అవతల ఏదో రోప్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఏదో చూద్దామని రోడ్డు క్రాస్ చేస్తున్నాను. ఏదో రిసార్ట్ది బోర్డు ఉంది ఇక్కడ, అడ్వెంచర్ క్యాంప్ అని. రిసార్ట్ ఉన్నట్టుంది అటు ఏదో కొండలుల్లా. అడ్వెంచర్ క్యాంప్ అని ఉంది ఇక్కడ రిసార్ట్ది. ఇదిగో నది, ఆ నది పైన రోప్ బ్రిడ్జ్ ఉంది చిన్నగా, ఐరన్ తాళ్లతో చేసిన బ్రిడ్జ్ అది. దాన్ని చూద్దాం ఎలా ఉందో. జనాలు అయితే ఎవరు రావట్లేదు అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎవరు వెళ్ళట్లేదు. ఇవ్వండి, ఇటు నుంచి ఆ కొండ పైకి వేసారు ఈ బ్రిడ్జ్. ఎవరు రావట్లేదు అసలుకి. ఈ బ్రిడ్జ్ కూడా ఊగుతుంది అటు ఇటు, అది భయంగానే ఉంది. ఎవరైనా వస్తే ఏం కాదు, కానీ ఎవరు రావట్లేదు. ఆ కొండ ఆ చివరి వరకు ఉందండి, ఆ కొండ పైన ఏదో ఇల్లులు ఉన్నాయి, అక్కడ వరకు ఉంది ఈ బ్రిడ్జ్. కానీ ఎవరు రావట్లేదు, భయం అవుతుంది. లోకల్ వాళ్ళు ఎవరైనా వస్తే ఏమి కాదు. ఇదిగోండి, ఇది నది. ఆ నది పైన వేసారు బ్రిడ్జ్. మొత్తం కొండ అండి అక్కడ. ఇక్కడ ఏదో ఊరు కూడా ఉంది పైన. నేను ఎవరు రావట్లేదు, నేను సగం వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. రిస్క్ చేయొద్దు, లోకల్ వాళ్ళు వస్తే ఏం కాదు మనకు. అది బ్రిడ్జ్ వర్క్ కూడా కాదా తెలియదు. రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను. మేము భోజనం చేసిన తర్వాత రోప్ బ్రిడ్జ్ చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి కాట్మాండ్ 105 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇప్పుడే 4:35 అవుతుంది, చీకటి అవుతుంది లైట్గా. రోడ్ ఇక్కడ నుంచి బాగలేదు, రోడ్డు వర్క్ నడుస్తుంది అంతా. ఇదిగోండి రోడ్డు వర్క్ నడుస్తుంది. ఇదంతా పృథ్వీరాజ్ మార్గే. 220 కిలోమీటర్స్ మనకు పోఖ్రా నుండి కాట్మాండ్ దగ్గరలో ఇది వర్క్ నడుస్తుంది. ఇక్కడ నుంచి కాట్మాండ్ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్స్ ఉంది అంతే, దగ్గరికి వచ్చేసాం. మా వెహికల్ లో ఫ్యూల్ కూడా చూపిస్తుంది. ఇక్కడ పంపు దగ్గర ఆగాం. శ్రీ త్రిశూల్దార్ ఆయిల్స్ అంట ఈ పంపు పేరు. ఇక్కడ వీడు ఇండియా కరెన్సీ మా దగ్గర నడవదంటుండు వాడు. మా దగ్గర నేపాలీ కరెన్సీ వచ్చి 300 మాత్రమే ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 150 రూపాయల 50 పైసలు. అంటే 300కి 2 లీటర్లు రాదు, ఒక పాయింట్ తక్కువనే వస్తుంది. అంటే మనతో పోల్చుకుంటే ఇక్కడ మన కరెన్సీ 98 రూపాయలే, 6-7 రూపాయలు తక్కువే మనకన్నా ఇక్కడ పెట్రోల్. మాకు 2 లీటర్ రాలేదు. కాకపోతే ఇక్కడ నుంచి దగ్గరే ఉంది కాట్మాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన కరెన్సీ నడుస్తుంది, అక్కడ ఫుల్ చేసుకోవచ్చు మళ్ళీ. కాట్మాండ్ సిటీలో ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ కాట్మాండ్ వచ్చేసి మనకు నేపాల్కి రాజధాని. ఇక్కడ నుంచి మా హోటల్ దగ్గర చూపిస్తుంది, గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నెంబర్ ప్లేట్ చూడండి, బైక్ ఎలా ఉన్నాయి. బైక్ నెంబర్ ప్లేట్ చూపిస్తాను. ఇదిగోండి రెడ్ కలర్లో ఉంది నెంబర్ ప్లేట్ బైక్. కాట్మాండ్లో మేము బుక్ చేసుకున్న హోటల్కి వచ్చేసాము. హోటల్ కుసుమ్ ఇంటర్నేషనల్. మాకు పోఖ్రాలో హోటల్ వాళ్ళే ఇది కూడా బుక్ చేసి ఇచ్చారు. ఇదే రోడ్ అండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకు పశుపతినాథ ఆలయం వస్తుంది. ఈ రోజు వెళ్ళాము, రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోతాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.